సో, ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత మోడీ గారైతే కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది? దీనివల్ల భారత్‌కి ఎంతో ఉపయోగం, పాకిస్తాన్‌కి ఎంత నష్టం అంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసిండ్రు. దానివల్ల ఏంటంటే అందులో ఏవైతే 6 రివర్స్ నుంచి వాటర్ అనేది మనమును పాకిస్తాన్ వాళ్ళు పంచుకుంటామో అది అంతా కూడా ఆగిపోతుంది. సో ఎందుకు అంటే పాకిస్తాన్ వాళ్ళు 80% వాటర్, అంటే ఇప్పుడు రికార్డ్స్ ప్రకారం చూస్తే ఏంటంటే 80% వాటర్ వచ్చేది ఇక్కడ నుండి. సో దానికోసం అనే ఒక ట్రీటీ అనేది 1960లో ఏమంటారు, నెహ్రూ ఉన్న ఆయూబ్ ఖాన్ కూర్చొని చేసుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం పంచుకోవాలి వాటర్ని. ఇప్పుడు కనుక మన అగ్రిమెంట్ కనుక తీసేస్తే వాటర్ వాళ్ళకు ఉండదు. 80% వాటర్ వాళ్ళు దీని మీద డిపెండ్ అవుతున్నారు అంటే వాళ్ళకు వాటర్ ఉండదు. సో ఒక విధంగా వాళ్ళకి వాటర్ రాకుండా చేసి ఒక రకంగా వాళ్ళకి ఇబ్బంది మనం చేస్తున్నట్టు. అంటే మనం ఏదైతే మనం ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చూపించినామో ఇప్పుడు ఎనిమిటీ చూపిస్తున్నట్టు. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏం ఫైట్ చేస్తున్నారంటే ఇది యూనిలాటరల్, ఇప్పుడు ఇది ఏంటంటే బైలాటరల్ అగ్రిమెంట్ కాబట్టి యూనిలాటరల్గా అంటే ఇద్దరు కలిసి చేసుకున్న అగ్రిమెంట్లో ఒక్కరే క్యాన్సిల్ చేసుకోవడానికి లేదని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్దామని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పుడు ముందుకు అంటే వెళ్ళి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తుంది. సెకండ్ ఇది కాకుండా ఏంటంటే మోడీజీ గవర్నమెంట్ వచ్చి ఎవరైతే పాకిస్తానీస్ ఉన్నారో ఇండియాలో వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోమని 48 అవర్స్లో ఖాళీ చేసామని చెప్పారు. అది పేషెంట్సే కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా చేయమని చెప్పిండ్రు. ప్లేస్లో మొత్తం వెళ్ళిపోమన్నారు. అండ్ అది కాకుండా కాశ్మీర్లో ఒక ఏరియాలో ఎవరైతే పాకిస్తాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాల్ చేయమని చెప్పినారు. ఇంకోటి ఇవి కాకుండా సీజ్ఫైర్ అగ్రిమెంట్ ఉంది. సీజ్ఫైర్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే మనము ఇంకా కాల్పులు, బ్లాస్టులు మిసైల్స్ అలాంటివి ఏది యూజ్ చేయకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అది సీజ్ఫైర్ అగ్రిమెంట్. సో ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే ఏంటంటే ఇండైరెక్ట్ వార్ని ప్రకటించినట్టు అది కూడా చేసింది. ఈవెన్ బీసీసీఐ వాళ్ళు డిసైడ్ అయినారంట ఇంకా ఇండియా అండ్ పాకిస్తాన్ క్రికెట్ ఫ్రెండ్లీ మ్యాచెస్ జరగకూడదు. ఇది కాకుండా ఇటాలియన్ గవర్నమెంట్ వచ్చింది, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి మనకు సపోర్ట్ చేస్తుంది, అవుట్ రైట్గా ఇండియాకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఏ విధమైన సపోర్ట్ కావాలని కూడా చేస్తామని చెప్పేసి ఈ 2 కంట్రీస్ ఇప్పటికైతే వచ్చినాయి. అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి ఎలాంటి వీసాస్ కూడా ఇవ్వద్దు, వాళ్ళకి మనకి రాకడ పోకడ ఉండొద్దు. సో వీసాలన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పింది. మన ఎవరైతే ఇండియన్స్ అక్కడ ఉన్నారో వాళ్ళందరూ అంటే ఇండియన్ ఆఫీసర్స్ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వెనక్కి పిలుచుకుంది. అండ్ పాకిస్తాన్ ఎంబసీస్ ఎవరు ఉన్నారో పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ప్రొఫెషనల్స్ అందరూ కూడా వెనకకు పంపించమని చెప్పి 1 వీక్ టైం ఇచ్చింది. సో ఇవన్నీ కూడా మోడీ గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంది ఈ అటాక్ అయిన తర్వాత. సో ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి ఏడుపు మనం ఫస్ట్ చూసిన ఫోటో ఏదైతే ఉందో అమ్మాయి ఏడుపు హస్బెండ్ ముందు కూర్చుంది. సో ఈ అమ్మాయి ఏడుపుకి తీసుకున్న ప్రతీకార చర్య అనుకోండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ అమ్మాయిని ఏడిపించినోడు ఎప్పుడు బాగుపడింది లేదు, అది మన హిస్టరీ కూడా చెప్తుంది. సో ఏమవుతుందో నెక్స్ట్ ఇంకా మనం చూడాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిని పట్టుకొని వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేయాలి. ఇది మెయిన్ మోటో. గవర్నమెంట్కైనా సరే అది పబ్లిక్ అయినా సరే ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్కి ఉన్న మెయిన్ థింగ్ వాళ్ళని దొరకబట్టాలి, చంపేయాలి. దొరికిన తర్వాత కూడా అంటే వాళ్ళని పెట్టి మేపడం కాకుండా వెంటనే శిక్ష పడేలాగా ఎందుకు చేయరు? చట్టపరంగా అంటే ఇది ఒక ఇండియన్కి సంబంధించిన కాదు, వేరే కంట్రీకి సంబంధించిన విషయం కాబట్టి ఏమవుతుంది అంటే ప్రతిదానికి కొన్ని లాస్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి వేరే దేశస్తుడు కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వాల్సింది అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ప్రతి దగ్గర కూడా మన సైడ్ తప్పు లేదని చూపించి ఇప్పుడు మనం పిలుచుకొని చంపేసుకున్నాం అనుకోండి, వాళ్ళు రేపు పొద్దున ఏమంటారు, మేము అసలు చేయలేదు, ఉట్టిగా అమాయకులను చంపినారు అంటారు. అది కరెక్ట్ కాదు కదా. సో అమాయకులను చంపలేదు, మేము చంపింది నిజమైన క్రైమ్ చేసిన వాళ్ళని నిరూపించడానికి ప్రొసీడింగ్స్ మస్ట్, ఇన్వెస్టిగేషన్ మస్ట్, ఇంటరాగేషన్ మస్ట్, ఎవిడెన్స్ మస్ట్. సో అన్ని ఎవిడెన్స్లు, సీసీటీవీ ఫుటేజ్లు, లేకపోతే లొకేషన్స్, వాళ్ళ జీపీఎస్ లొకేషన్స్, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లాంటి ప్లాన్ చేసిండ్రు, వీళ్ళకి హెల్ప్ చేసిన లోకలైట్స్ ఎవరు, ప్రతిదీ అన్నీ కూడా బయటకు తీసి మొత్తం ప్రపంచంకి చూపించి వీళ్ళు దొంగలు అని నిరూపించిన తర్వాతనే వాళ్ళని చంపాలి. ఇది ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే, లేకపోతే మనం ఉట్టిగా బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ.